వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, వేరియస్ యూనివర్సిటీస్, డిఫరెంట్ కోర్సెస్, జాబ్ వేకెన్సీస్, స్కాలర్షిప్స్ అండ్ డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ఎయిమ్స్లో అవకాశాలు, దీని గురించి ఈ వీడియోలో మీరు చూడొచ్చు. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న అఖిల భారత వైద్య విద్య విజ్ఞాన సంస్థల్లో సేవలు అందించే అవకాశం. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు విజయవంతమైతే ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం పొందొచ్చు. బీఎస్సీ నర్సింగ్ సిలబస్ బాగా చదువుకుంటే ఎయిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడవచ్చు. వీటిని నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్లో చూపించిన ప్రతిభతో నిలుపుతారు. పరీక్షలో సాధించిన స్కోరు 6 నెలల వరకు చెల్లుతుంది. ఈ వ్యవధిలో ఎయిమ్స్లో ఉన్న ఖాళీలని ఈ స్కోర్తోనే భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఈ వివరాలు ప్రకటించినప్పటికీ ఈ సంఖ్యతో వేలలోనే ఉంటుంది. 3000కు పైగా పోస్టులు ఒకేసారి భర్తీ చేశారు. మొత్తం పోస్టుల్లో 80% మహిళలకు, మిగిలిన 20% ప్రతి 6 నెలలకు ఒకసారి నార్సెట్ నిర్వహిస్తారు. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఉంటాయి. ప్రిలిమ్స్లో చూస్తే 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయి. ఇందులో 80 సబ్జెక్టులకు సంబంధించినవే ఉంటాయి. మిగిలినవి 20 జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు, వాటిలో సరైన దాన్ని గుర్తించాలి. ప్రతి సరైన జవాబుకు 1 మార్కు, తప్పు సమాధానానికి మార్కులో 3వ వంతు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. దీన్ని 5 సెకండ్లుగా విభజించారు. ఒక్కో సెక్షన్లో 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. 18 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో అర్హతకు జనరల్, ఈడబ్ల్యూఎస్ 50, ఓబీఎస్ 45, ఎస్సీ ఎస్టీ 40 మార్కులు ఉండాలి. దివ్యాంగులైతే కేటగిరీ అనుసరించి మరో 5% సడలింపు ఉంటుంది. సబ్జెక్టు విభాగంలో అడిగే ప్రశ్నలు బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల సిలబస్ నుంచే ఉంటాయి. అయితే నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఈ పాఠ్యపుస్తకాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందొచ్చు. అందులో గతంలో నిర్వహించిన పరీక్ష ప్రశ్నలు, ఎంఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షల్లోని ప్రశ్నలు బాగా సాధన చేసిన వారికి ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ అర్హత కోసమే తుది ఎంపికలో ఈ మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. మెయిన్స్ చూస్తే ఎవరైతే ప్రిలిమ్స్లో అర్హత సాధించారో వాళ్ళలో 5 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్కి అవకాశం ఇస్తారు. 160 ఆబ్జెక్టివ్ ఉంటాయి. ఇందులో నర్సింగ్ సిలబస్ నుంచే ఉంటాయి. ప్రతి ప్రశ్న 1 మార్కు ఉంటే తప్పు సమాధానానికి 1/3 తగ్గిస్తారు. పరీక్ష 3 గంటల్లో జరుగుతుంది. దీన్ని 4 సెక్షన్లుగా విభజిస్తారు. ఒక్కో సెక్షన్లో 40 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 45 నిమిషాలు. ఇందులో అర్హతకు జనరల్, ఈడబ్ల్యూఎస్ 50, ఓబీసీ 45, ఎస్సీ ఎస్టీ 40. దివ్యాంగులైతే అదనంగా 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించిన వారికి నియామకాలు చూస్తే సర్టిఫికేట్లు పరిశీలించి అనంతరం మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా పోస్టులు కేటాయిస్తారు. అవకాశం వచ్చిన ప్రతి వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. పే స్కేల్ లెవెల్ 7 ప్రకారం 44,900 మూల వేతనం అందిస్తారు. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ అదనం అన్నీ కలిపి మొదటి నెల నుంచే వీరు 85,000 వేతనం అందుకోవచ్చు. ఎయిమ్స్ కేంద్రాలు చూస్తే బరిండా, భోపాల్, భువనేశ్వర్, బీబీనగర్, బిలాస్పూర్, దియోగర్, గోరఖ్పూర్, జోధ్పూర్, కళ్యాణి, మంగళగిరి, నాగ్పూర్, ఢిల్లీ, పట్నా, రాయ్బరేలీ, రాయ్పూర్, రాజ్కోట్, రిషికేష్, విజయపూర్, జమ్మూ. ఈ స్కోర్తో ఎయిమ్స్లతో పాటు ఢిల్లీలోని సఫ్దర్గంజ్ హాస్పిటల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్లో ఖాళీలను నింపుతారు. అర్హత బీఎస్సీ నర్సింగ్ అయితే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎంతో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2 ఏళ్ల పని అనుభవం ఉంటుంది. వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయితే 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది. ఆన్లైన్ ఆగస్టు 21 సాయంత్రం 5 వరకు. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీలకు 3,000, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ 2,400. దివ్యాంగులు ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆన్లైన్ పరీక్ష సిబిటి స్టేజ్ 1 సెప్టెంబర్ 15, స్టేజ్ 2 అక్టోబర్ 4. వెబ్సైట్ aiimsexams.ac.in, ఇండెక్స్ HTML. ఈ వీడియోని అవసరం ఉన్న వాళ్ళకి సమాచారాన్ని అందించి వాల్యూ యాడ్ చేయండి వాళ్ళ లైఫ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.